నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక తీసుకుంటే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఫ్రాన్స్తో బంధం బలోపేతం అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఆ దేశంతో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం అంటూ ఫ్రాన్స్తో బంధం బలోపేతం గురించి అక్కడ ఎవరిని కలిశారు ఏంటి అనే దాని మీద కనుక చూస్తే రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీలో మరింత విస్తృతం అన్నట్టుగా కర్ణాటకలో హెలికాప్టర్ల అసెంబ్లీ యూనిట్ ప్రారంభం, ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాగింగ్, మోదీ మెక్రాన్ చర్చల్లో నిర్ణయం, 21 ఒప్పందాలు ఖరారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒక్కసారి మనం చూస్తే తమ మధ్య సంబంధాలను ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాలని భారత్, ఫ్రాన్స్ రెండు కూడా నిర్ణయించాయి. భారత్కి ఫ్రాన్స్కి మధ్య ప్రత్యేక భాగస్వామ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. దాన్ని ఇంకా తారాస్థాయికి పెంచాలి అన్న ఉద్దేశంతో రెండు దేశాలు కూడా ఈ విధంగా నిర్ణయించడం జరిగాయి. అయితే ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ కల్లోల పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఉన్నత సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రతినబూనారు. వాళ్ళిద్దరు కూడా డిసైడ్ అయ్యారు. అయితే ప్రపంచంలో భౌగోళిక అట్లాగే రాజకీయ కల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రంగాలకు సంబంధించి ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా, ఉండాలి అన్నట్టుగా వాళ్ళిద్దరైతే అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదిగోండి ఈ విధంగా. అయితే మోదీ ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన నిమిత్తం మెక్రాన్ మంగళవారం తెల్లవారుజామున ముంబై చేరుకున్నారు. మెక్రాన్ను మోదీ సాదరంగా స్వాగతించారు. లోక్ భవన్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం ఈ మీటింగ్కి సంబంధించిన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అయితే రక్షణ ఒప్పందం పునరుద్ధరణ అంటే దీనికి సంబంధించిన ఇంకొక వార్త ఏంటి అంటే ఫ్రాన్స్తో భారత రక్షణ ఒప్పందాన్ని 10 ఏళ్లకు పునరుద్ధరించేలా రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫ్రాన్స్తో భారత రక్షణ ఒప్పందాన్ని 10 ఏళ్లకు మరో 10 ఏళ్లకు పెంచుకునేలా రెండు దేశాలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఇరు దేశాల 6వ ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ వోట్రిన్, ఇరు దేశాల త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఫ్రాన్స్తో ఒప్పందం రక్షణ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు ఉపయోగపడుతుంది అన్నట్టు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే తీరంలో యుద్ధ నౌకల జాతర అంటూ ఒక హెడ్లైన్ అయితే హెడ్లైన్ వార్తకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించి విశాఖ పర్యటనకు సంబంధించి ఒక వార్త అయితే ఉంది. ఆ వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే తీరంలో యుద్ధ నౌకల జాతర అన్నట్టుగా. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం లోపల చూస్తే రాష్ట్రపతి విందుతో లాంఛనంగా ప్రారంభమైన ఐఎఫ్ఆర్ నేడు ఐఎన్ఎస్ సుమేధలో ప్రయాణించనున్న ద్రౌపది ముర్ము అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు ఇచ్చారు. అంతర్జాతీయ ఉత్సవానికి హాజరవుతున్న అన్నట్టుగా పర్యటనకు సంబంధించిన అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నట్టుగా ఉంది. అయితే ఈ రోజు అయితే ఈ ఐఎన్ఎస్ సుమేధలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించనున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఈనాడు పేపర్లో చూసుకుంటే మనం శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ యూనిట్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అన్నట్టుగా, 1000 మందికి దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నట్టుగా కుదిరిన ఒప్పందం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీ సిటీలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నట్టుగా లీజ్ డీడీపై సంతకం చేసింది. 1000 కోట్లతో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో 2000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అన్నట్టుగా 39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో సుస్థిర ఇంధన సామర్థ్యం కలిగిన కూలింగ్ పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. అక్రమ మైనింగ్ కేసు నుంచి విముక్తి కల్పించాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పునకు సమర్థన అంటూ ఇక శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కోవడం తప్పనిసరి అంటూ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలి A6గా ఉన్న IAS అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అన్నట్టుగా ఉంది. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఆమె దాఖలు చేసిన SLPని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందేనని గత ఏడాది జూలై 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అన్నట్టుగా తీర్పును అయితే సమర్థించినట్టు తెలుస్తోంది. అందుకని చెప్పి అక్రమ మైనింగ్ కేసు నుంచి విముక్తి కల్పించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. ఇక శ్రీలక్ష్మి విచారణకు కంపల్సరీ హాజరవ్వాలి, దాన్ని ఎదుర్కోవాల్సిందే తప్పనిసరిగా అంటూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే, మనం ఎటువంటి వార్తలు చూడకూడదు అనుకుంటామో అటువంటి వార్తలు ఖచ్చితంగా రోజుకు ఒకటైనా ఉంటున్నాయి. మనుషులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఎదురింటోడే యముడయ్యాడు. 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య, మదనపల్లిలో ఘాతుకం అంటుంది. పేజ్ నెంబర్ 11లో ఈ వార్తకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కసారి మనం వెళ్దాం. ఈ పేజ్ నెంబర్ 11 కూడా వెళ్ళి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనం ఇది ఇంపార్టెంట్ కాబట్టి లోపల పేజీల్లో కూడా వెళ్దాం. ఈ ఒక్క వార్తకు సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, పందిలా ఉన్నాడు చూడండి. పంది ఒక పందిలా ఉన్నాడు. 7 ఏళ్ల చిన్నారే అంట. అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం, ఒక మనిషి అయిన రాక్షసుడు, నరరూప రాక్షసుడు. ఎదురింటోడే యముడయ్యాడు. 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య. మృతదేహం ఉన్న గదిలోనే పడుకున్న నిందితుడు రాక్షసుడు అనక ఏమనాలి, ఇంకా రాక్షసులన్నా బెటర్ ఏమో. రాక్షసుడు కన్నా దారుణం, నీచుడు, నికృష్టుడు. మదనపల్లిలో ఎదురింటి వ్యక్తి ఘాతుకం, నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికుల ఆందోళన. ఇలాంటి వాళ్ళని నిజంగా స్పాట్లోనే ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు రారేమో అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని నిజంగా చితకబాది, అప్పటికప్పుడు చితకబాది చంపేయాలి ఇలాంటి వాళ్ళని. కాకపోతే మనం అలా చేయకూడదు, ఏదైనా సరే చట్టపరంగా వెళ్ళాలి కాబట్టి అట్లా చేయట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం అట్లాగే చేయాలనిపిస్తుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఘోరం జరిగింది. గంజాయికి అలవాటు పడ్డ ఒక దుర్మార్గుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. నెక్స్ట్, రాత్రంతా మృతదేహాన్ని అందులోనే ముంచి అదే గదిలో నిద్రపోయాడు. ఆ మృతదేహాన్ని కూడా ఆ డ్రమ్ములోనే ముంచి చంపేసి, అత్యాచారం చేసి చంపేసి అందులో నుంచి ఒక పందిలా, ఒక రాక్షసులా అక్కడే పడుకున్నాడంట. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పట్టణమంతా గాలించగా చివరికి ఎదురింటి వ్యక్తి బాలికను తీసుకువెళ్లి హతమార్చాడని తేలింది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పట్టణంలో 2 చోట్ల ఆందోళనకు దిగారు. వేల మంది రోడ్లపై బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఏం చేస్తారు? ఆ బాధ అలా ఉంటుంది. రేపు ఒకళ్ళకి జరిగింది కదా అని చెప్పి పోలీసులు తీసుకెళ్తారు, చట్ట ప్రకారం శిక్షిస్తారని కూర్చుంటే ఇంకొకడు వస్తాడు ఇలాంటోడే. వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళు ఎంత ఆడుకునే పిల్లలకి ఎంతని కాపలా కాస్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ టేకర్స్ లాగా హాస్టల్స్లో, నర్సరీలో, వాటిలో వీటిలో పెట్టలేరు కదా. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కనీసం పిల్లలకి ఇంటి దగ్గర యథేచ్ఛగా ఆడుకునే స్వాతంత్రం కూడా లేకపోతే, కనీసం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఆడుకునే స్వాతంత్రం కూడా లేకుండా పోతే ఇలాంటి దుర్మార్గుల్ని ఎంత కట్టడి చేయాలి? స్థానికులు, బాధితులు తెలిపిన మేరకు మదనపల్లి పట్టణానికి చెందిన ఓ బాలిక 2వ తరగతి అంట. ఎంత దారుణం! ముక్కు పచ్చలారని పసిబిడ్డ 2వ తరగతి చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్ళిన ఆమె తల్లి సాయంత్రం 4:30 వచ్చేసరికి ఆ పాప అక్కడ కనిపించట్లేకపోతే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే, ఆయన కూడా ఫోన్ చేస్తే ఆమె అక్కడ లేదు అని అంటే వాళ్ళు వెతకడానికి వెళ్తే రాత్రంతా అదంతా ఆ రోజంతా వెతికినా కూడా ఎక్కడ కనపడకపోతే రాత్రి చూసేసరికి ఏమైంది అంటే, బాలిక ఎదురింట్లో ఉన్న కులవర్ధన్కు నేర చరిత్ర ఉందని తెలియడంతో అర్ధరాత్రి 1:30 1:30కి పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి వెళ్లారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుల్ కిటికీలోంచి చూసి ఏదో పడుకున్నాళ్లే అనుకొని వెళ్ళిపోయారట వాళ్ళు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుల్ కిటికీలోంచి చూశారు. కులవర్ధన్ పడుకొని కనిపించడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బాలిక చివరిసారిగా కులవర్ధన్తోనే కనిపించిందని ఆమె తాత చెప్పడంతో మంగళవారం ఉదయం మళ్ళీ 7 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి చూస్తే ఆ పిల్ల డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉంటానని గుర్తించారు. మంగళవారం రాత్రి పోలీసులు అతడి ఇంటి తలుపులు తెరిచి గాలించి ఉండాల్సిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంటే వాస్తవమే కదా. ఇప్పుడు వాడి మీద డౌట్ ఉంది, తలుపు కొట్టి వాడు ఉన్నాడా వాడు ఉంటే ఏమవుతుంది? తలుపు కొట్టి లోపలికి వెళ్ళాల్సింది కదా.
ఏంటో కొన్ని దాంట్లో ఎందుకు ఇట్లా పోలీసులు కూడా అట్లా ఆలోచిస్తారో అర్థమవదు. గంజాయికి అలవాటు పడి కులవర్ధన్ తల్లి అంజనమ్మతో కలిసి ఉంటున్నాడు. ఆమె పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. జులాయిగా తిరిగే కులవర్ధన్ గంజాయికి మద్యానికి అలవాటు పడ్డాడు. అతడికి నేర చరిత్ర కూడా ఉంది. గతంలో కొడవలితో ఒకరిపై దాడికి దిగగా కేసు నమోదైంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 2-3 మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసులు పెట్టారు. అయితే నిందితుడు బెదిరించడంతో వారు ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు. అతడికి ఇంత నేర చరిత్ర ఉన్న పోలీసులు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టలేదు. నిజంగా అంత నేర చరిత్ర ఉన్నవాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక ఇది చేసి దూరంగా సమాజానికి ఇలాంటి వాళ్ళని దూరంగానే పెట్టాలి. అయితే నిందితుడు బెదిరించడంతో వారు ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు. అతనికి ఎంత నేర చరిత్ర ఉన్నా పోలీసులు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టలేదు. మంగళవారం నిందితుడి ఇంటి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. అతన్ని తమకు అప్పగించాలంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వరకు చిన్నారి మృతదేహానికి అదపనిచ్చేది లేదంటూ సాయంత్రం ఒక ఆందోళన చేశారట. అయితే ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి ఎలాగైనా సరే శిక్షిస్తాము, మీరు ఇదే ఇవ్వకండి అంటూ హోంమంత్రి అనిత కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ మంత్రి సంధ్యారాణి గారు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ పివిఎన్ మాధవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన చిన్నారిని కాపాడలేకపోయారు అంటూ ఇక వచ్చేస్తారు వీళ్ళు. ఎవరు? కొంతమంది శవరాజకీయాలు చేయటానికి వచ్చేస్తారు. అక్కడ చిన్నపిల్ల, పసిపిల్ల సిచ్యువేషన్ ఏంటి? లేదు, ఒక శవం, అంటే శవం అనకూడదు కానీ ఒక మృతదేహం కనుక కనిపిస్తే అక్కడ శవరాజకీయాలు చేయటానికి వచ్చేస్తారు. అదిగోండి వచ్చేసారు కూడా అప్పుడే. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఇప్పుడు రోజా, శ్యామల బెటాలియన్ మొత్తం దిగుద్ది అనమాట. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన. మీకు మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. అంటే ఇతను గంజాయి తీసుకోవటం, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటం ఇప్పుడు 2024 వీళ్ళు గెలిచిన తర్వాత అలవాటు చేసుకున్నాడా అతను గంజాయి? ఏంటి అంతకుముందు ఎలా ఉండేవాడు ఏంటి అనేది కూడా చూసుకొని మాట్లాడుకోవాలి కదా. ఈ గంజాయి అలవాటు అనేది 2024 ఈ 18 నెలల్లో అలవాటై ఉంటుందా? నేర చరిత్ర 2024 నుంచి మొదలయ్యి ఉంటుందా? గతంలో వీళ్ళు పరిపాలించినప్పుడు లేదా? మరి అప్పుడు ఏం చేశారు? ఇవన్నీ మాట్లాడుకుంటే బోల్డ్ ఉంటాయి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒక పక్కన బిడ్డ పోయి వాళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్తారు, పరామర్శలకి విమర్శలకి రకరకాలుగా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా రోజా గారు, శ్యామల గారు ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు. ఎందుకంటే ఈయన ఎక్స్లో స్పందించారు అంటే వాళ్ళని రేపు దిగండి అని చెప్పి ఉంటారు. అయితే కాపాడలేకపోయారని ఆరోపించారు. మీరు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్ బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా బతుకుతుంది అని ఆయన పేర్కొన్నట్టుగా ఎక్స్లో ఆయన చెప్పారంట. అయితే ఇప్పుడు దీని మీద ఏంటంటే ఇప్పుడు శవరాజకీయాలు చేయడానికి ఈరోజు ఫుల్ బిజీగా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అయితే ఎవడు ఎటుపోయినా ఏంటి అనేది సిచ్యువేషన్తో సంబంధం లేదా. చిన్న బాలిక, 7 ఏళ్ల బాలిక చనిపోయి వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉంటే ఇప్పుడు నానాయాగి రాజకీయంగా చేస్తూ ఉంటారు. వాడికి నేర చరిత్ర ఉంది. ఎప్పటి నుంచి ఉంది? వాడికి గంజాయి అలవాటు ఉంది, మత్తు పదార్థాల అలవాటు ఉంది. ఇవన్నీ 2024లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అలవాటైందా? గతంలోనే అలవాటు అయి ఉంటుంది కదా. అవన్నీ చూసుకొని ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షికి పేపర్కి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఓవరాల్గా చూసుకుంటే, ఆసీస్ ఇంటికి అంటూ వర్షంతో జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ రద్దు, సూపర్ 8కి జింబాబ్వే అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే T20 మ్యాచ్, వరల్డ్ కప్ T20కి సంబంధించి సూపర్ 8కి ఎవరు వెళ్ళారు ఏంటి దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పేజ్ నెంబర్ 15లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, నౌకాదళం అలరింతకు సిద్ధం అన్నట్టుగా నేడు IFR రేపు మిలాన్ విన్యాసాలు, ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము అంటూ రాష్ట్రపతి విశాఖకు చేరుకున్నారు. IFR అలాగే రేపు మిలాన్ విన్యాసాల్లో ఆమె పాల్గొనబోతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము అయితే దీంట్లో పాల్గొంటున్నారు అన్నట్టుగా ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, మెయిన్ వార్త ఆ పాపం బాబుదే అనే హెడ్లైన్తో కూడిన ఒక వార్త ఉంది. ఏంటి అంటే, కిలో నెయ్యి 300 నుంచి ఏకంగా 658కి ఎందుకు పెరిగింది అనే దాని మీద వీళ్ళు సబ్ హెడ్లైన్తో ఇచ్చారు. హెరిటేజ్తో ఇందాపూర్ డైరీకి ఉన్న బంధం ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి ఒకసారి కనుక సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి, తిరుమల స్వామివారి ప్రసాదానికి సంబంధించి, ఈ లీజుకు సంబంధించి, ఆ నియమాలకు సంబంధించి ఒకసారి మనం చూస్తే, ఈ విషయంపై చర్చిద్దామంటే దుర్మార్గంగా మైకులు కట్ చేస్తారా?
అయితే వీళ్ళు చర్చిద్దామని వీళ్ళు ముందుకొస్తే వాళ్ళు మైకులు కట్ చేశారంట మండలిలో. వాయిదా తీర్మానంపై చర్చకు ఎందుకు భయపడుతున్నారు? టీటీడీకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై అట్టుడికిన శాసనమండలి, శ్రీవారిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడంపై వైఎస్ఆర్సీపీ అయితే నిప్పులు చెరిగింది అన్నట్టుగా ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నెయ్యి సరఫరా ధర రెట్టింపు చేసే కుట్ర చేశారు, దానివల్లే ఈ విధంగా మారింది అన్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని దుష్ప్రచారం. జంతువుల కొవ్వు కలిపి నెయ్యి వాడారని దుష్ప్రచారం అని అంటున్నారు. సరే, జంతువుల నెయ్యి కలపలేదు, కానీ కల్తీ నెయ్యే కదా, జంతువుల కొవ్వు వాడలేదు. సరే, పోనీ వాళ్ళే చెప్పారు అనుకుందాం, కానీ కల్తీ నెయ్యేగా, జంతువుల కొవ్వు కలపలా, కానీ నెయ్యి అనేది కల్తీనేగా. ఇదెందుకు పట్టుకోవట్లా? కల్తీ నెయ్యేగా, స్వామివారి ప్రసాదంలో ఎందుకు కలుపుతారు కల్తీ నెయ్యి అని ఒక్కళ్ళు కూడా మాట్లాడే వైఎస్ఆర్సీపీ అని అంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీలో హిందువులు ఎవరు లేరా? సనాతన ధర్మానికి గౌరవించే వాళ్ళు ఎవరు లేరా? జంతువుల కొవ్వు కలవలేదని వాదిస్తున్నారు తప్ప నెయ్యి కల్తీ జరిగింది కదా, ఏదో ఒకటి కల్తీ అనేది జరిగిందా లేదా, స్వామివారి ప్రసాదానికి సంబంధించి కల్తీ అనేది జరిగిందా లేదా, అలా లాజిక్గా మాట్లాడాలి. కానీ జంతువుల కొవ్వు కలవలేదు, మీరు దుష్ప్రచారం చేస్తున్నారంటే అసలు జంతువుల కొవ్వు కలవలేదు. కానీ నెయ్యి అనేది ఎలా, అది ప్యూర్ నెయ్యి కాదు కదా, అది ల్యాబుల ద్వారా వచ్చిందే కదా, రిపోర్ట్లో కూడా కనిపిస్తుంది కదా, పాలు ద్వారా వచ్చిన వెన్న కాదు, వెన్న ద్వారా వచ్చిన నెయ్యి కాదు కదా, అది చెప్తున్నారు. కల్తీ అనేది కల్తీ నెయ్యి అని స్పష్టంగా చెప్తున్నారు. అది వదిలేసి జంతువుల కొవ్వు కలవలేదు, దుష్ప్రచారం చేస్తారని మాట్లాడడం ఏమిటి? తన హెరిటేజ్కు, తన సంబంధికులకు భారీ లబ్ధి చేకూర్చేందుకు స్కెచ్. ఈ ముసుగులో కిలో నెయ్యి 658 రూపాయలతో ఇందాపూర్ డైరీకి కట్టబెట్టిన వైనం. వరుస ఘటనలతో హెరిటేజ్లో ఇందాపూర్ భాగమేమని బట్టబయలు. ఈ విషయం సభలో చర్చకు రాకుండా డ్రామాలు ఆడుతున్నారు అంటూ తిరుమలలో నిర్దిష్ట విధానంలో నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి వాడకం. గత బాబు పాలనకు ముందు, ఆ తర్వాత జగన్ పాలనలోనూ అదే విధానం. అవును, వాళ్ళు అలా చేసినప్పుడు మరి మీరేం చేశారు? మీరు వచ్చి మార్చాలిగా. సరే, వాళ్ళ హయాంలోనే జరిగింది, మీరెందుకు గమనించలేదు? వాళ్ళు ఏది చేస్తే అది మీరు, వాళ్ళు పెట్టిన పథకాలకి మీ పేరు, మీ ద్వారా మీ ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకొని మీ పేర్లు పెట్టుకొని పథకాల పేర్లు మార్చుకున్నారు, అది బాగానే ఉంది. మరి బాబు హయాంలోనే అది జరిగినప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేశారు? మీరు మార్చాలిగా అక్కడ పద్ధతులు, మరి మీరెందుకు మార్చలేదు? మీరు ఎంతసేపు స్వామివారి సెట్టింగ్లకి ఎక్కడికి పిలిపించుకోవడం, అక్కడికి వెళ్ళిపోవటం, సతీ సమేతంగా అక్కడికి వెళ్ళిపోవడం, మీరు గౌరవించకపోవటం, ఇవన్నీ చేసింది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవి చెప్తున్నారు. గత బాబు పాలనకు ముందు, ఆ తర్వాత జగన్ పాలనలోనూ అదే విధానం. ఎందుకు కొనసాగించారు? గతంలో వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారు అంటున్నారు, వాళ్ళది మీరు ఎందుకు కొనసాగించారు? నిజంగా వాళ్ళు తప్పే చేశారు, వాళ్ళు స్వార్థంగానే చేశారు. మరి మీరేం చేశారు? మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మీరేం చేశారు? దానికి సమాధానం చెప్పుకోవాలి. సరే, వాళ్ళదే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ విధంగా చేశారు, మీరు వచ్చిన తర్వాత ఆ విధానాన్ని ఎందుకు కొనసాగించారు? దీనికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో ఈ విధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే దుర్మార్గంగా మైకులు కట్ అంటూ అదే సేమ్ వార్త. మండలి చరిత్రలో ఇదే ప్రథమం. హెరిటేజ్ భాగవతం చర్చకు వస్తుందనే భయంతోనే అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం మండిపాటు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది చూస్తే 2047 కల్లా భారతే ఏఐ సూపర్ పవర్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే ఫ్రాన్స్కు సంబంధించిన అదే మా లక్ష్యం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చెప్పడం జరిగింది. రోడ్ మ్యాప్పై ఏఐ సదస్సుతో స్పష్టత. ఏఐతో ఉపాధి పొందుతున్నది అపోహే. ముందస్తు చాలామంది ఏఐతో ఉపాధి పోతుంది అంటున్నారు కదా, అదేం కాదు, అది అపోహ మాత్రమే అంటూ ముందస్తు సన్నద్ధతే సరైన విరుగుడు అన్నట్టు దీనికి సంబంధించిన అటువంటి ఏం జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనేది ఒక విరుగుడు లాంటిది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ద్వైపాక్షిక బంధం గ్లోబల్ స్థాయికి భారత్ ఫ్రాన్స్ నిర్ణయం 21 ఒప్పందాలపై సంతకాలు చేశాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి, ప్రతిదీ కూడా నెగిటివే. ప్రతి వార్త నెగిటివే. జనన ధృవీకరణ పత్రంతో సివిల్ రిజిస్ట్రేషన్లు అంటూ విద్యాసంస్థలో ప్రవేశాలు, ఆధార్, ఓటర్ నమోదు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఇతర సివిల్ రిజిస్ట్రేషన్లకు ఇకపై జన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, పని ఒత్తిడిలో 50 మంది ఉద్యోగులు చనిపోయారు అంటూ ఒక నివేదిక అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. నిరంతరం ఫీల్డ్ డ్యూటీలు, సమయ పరిమితులు లేకుండా విధులు నిర్వర్తించడం వల్ల తీవ్ర పని ఒత్తిడి గురైన ఇటీవల 50 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు ఆవేదన వ్యక్తం చేశారంట. మరి పనులు చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, చనిపోయారంటే కేవలం దానివల్ల చనిపోతారా? ఇప్పుడు ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్టుగా పని బట్టే ఉంటుంది. టెన్షన్ మనం తెచ్చుకొని, మనం అన్నిటికీ టెన్షన్ పడి, మనం ఒత్తిడి పెంచుకొని చనిపోయి ఉద్యోగాల వల్ల చనిపోయాము అన్నట్టుగా ప్రతిదీ స్వార్థమే, ప్రతిదీ రాజకీయమే. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ సిద్ధార్థ రెడ్డికి జైలు. 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డిని దోషిగా తెలుస్తూ అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది అంటూ ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఇదిగోండి, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ ప్రతిదీ కూడా ఎంత దారుణంగా బిల్కు గేట్స్ క్లోజ్. దీనికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. ఏఐ ఇండియా సదస్సుకు దూరంగా బిల్ గేట్స్ అయితే ఉన్నారట. ప్యానలిస్టుల జాబితా నుంచి పేరు తొలగింపట. ప్రతిదీ ఇప్పుడు ఆయన టూర్కి సంబంధించి, ఆయన విజిట్కి సంబంధించి కూడా అసలు ఎంత అసత్య ప్రచారాలంటే ఇప్పటికే సమాచారం ఇచ్చారంటున్న జాతీయ మీడియా ఛానళ్లు బిల్ గేట్స్ పర్యటనపై వెలువెత్తున్న ఆగ్రహావేశాలతో కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకుందంట. ఏపీలో చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయాలపై ఆరా తీసిందట. నిఘా వర్గాల నుంచి వీళ్ళకి సమాచారం అందిందంట. ఎఫ్స్టీన్ ఫైల్స్తో బిల్ భాగోతం బట్టబయలు. బిల్ గేట్స్ను దూరం పెట్టిన యావత్ ప్రపంచం. బిల్ గేట్స్ని ప్రపంచం అంతా దూరం పెడితే పాప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే హక్కును తెచ్చుకున్నారంటూ పిలిచారు. విశిష్ట అతిథిగా అమరావతికి పిలిచి చంద్రబాబు సర్కారు రాచమర్యాదలు చేశారట. ఆయన్ను మహిళా రైతులతో మాట్లాడించడం విభ్రాంతికరమని తీవ్రంగా మండిపడ్డ జాతీయ మీడియా. మహిళా రైతులతో మాట్లాడించడం విభ్రాంతికరమని తీవ్రంగా మండిపడిందంట జాతీయ మీడియా. సీఎం చంద్రబాబు లోకేష్ తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి అన్నట్టుగా బిల్ గేట్స్ పర్యటనకు సంబంధించిన దాన్ని కూడా ఈ విధంగా వాడేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. రగిలిన గుండెల రణభేరి అంటూ బాబు సర్కార్పై గర్జించిన ఉపాధ్యాయులు. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి. అలాగే 4 డిఏలు ఆర్థిక బకాయిలు చెల్లించాలి. గురువుల నినాదాలతో దద్దరిల్లిన బెజవాడ ధర్నా చౌక్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అసలైన వార్త చూద్దాం. ఇదిగోండి, ఇది కంటి పాపను చిదిమేశాడు అనే హెడ్లైన్తో మదనపల్లిలో ఒక 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్య చేసి చంపేశారు కాబట్టి దాని అత్యాచారం చేసి హత్య చేశాడు. దానికి సంబంధించిన ఒక హెడ్లైన్, ఆ వార్తకు సంబంధించిన హెడ్లైన్ ఏ విధంగా ఇచ్చారు, దాన్ని ఏ విధంగా రాజకీయంగా మలుపు తిప్పుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. కంటి పాపను చిదిమేశాడు. గంజాయి మత్తులో నరరూప రాక్షసుడి ఘాతుకం. 7 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. నీటి డ్రమ్ములో ముంచి చంపేసిన ఉన్మాది. నిందితుడి ఇంట్లోనే బయటపడిన బాలిక మృతదేహం. మదనపల్లిలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం. నిందితుడిని అప్పగించాలంటూ ఆందోళనని సబ్ హెడ్లైన్స్ బాగానే ఇచ్చారు. ఓకే, సర్కారు నిర్లక్ష్యానికి ఇక్కడ అండర్లైన్. సర్కారు అంటే సర్కారుకు ముందే తెలిసిద్ది, ఓహో వీడు పలానా రోజు ఇలా చేస్తాడు, వాడు అలా చేస్తాడు అనేది వాళ్ళకి ముందే తెలిసిద్ది అనమాట. సర్కారు నిర్లక్ష్యానికి ముక్కు పచ్చలారని మరో పసిపాప బలైపోయింది. మత్తెక్కిన నరరూప రాక్షసుడి కబంధ హస్తాల్లో వెలవెలాడి విగత జీవిలా మారిపోయింది. ఇదేనా 7 ఏళ్ల చిన్నారి చనిపోతే మాట్లాడాల్సిన భాష ఇదేనా, చెప్పాల్సిన విధానం ఇదేనా? ఒకసారి చెప్పండి. సర్కారు నిర్లక్ష్యానికి ముక్కు పచ్చలారని మరో పసిపాప బలైపోయింది. మత్తెక్కిన నరరూప రాక్షసుడి కబంధ హస్తాల్లో వెలువలాడి వ్యక్త జీవిలా మారిపోయింది. కామాంధుడి పైశాచికత్వానికి డ్రమ్ములో నిర్జీవంగా దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన మాతృ హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఇన్నాళ్లు అలారముద్దుగా కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలసివేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటనపై అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి కదిలిపోయింది. చలనం లేని ముద్దు సర్కారుపై కన్నెర్ర చేసింది. చలనం లేని ఇప్పుడు ఇవాళ రాజకీయ కనీసం ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నారుగా, కంటిన్యూ వీళ్ళ దగ్గర ఉన్నది అదే సబ్జెక్టు మాట్లాడతారు. సబ్జెక్ట్ నుంచి మళ్ళీ దాన్ని ఎలా టర్న్ చేస్తారంటే రాజకీయాల్లోకి టర్న్ చేస్తారు. సబ్జెక్టు ఎత్తడం సబ్జెక్టే ఎత్తుతారు. సబ్జెక్టు ఫోన్లో మంచిగా మాట్లాడుతున్నారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు అని జస్ట్ అందరికి రీచ్ అయ్యే టైంలో మళ్ళీ ఆ పాయింట్ కాస్త టర్న్ అయిపోతుంది అన్నమాట. చలనం లేని మొద్దు సర్కార్పై కన్నెర్ర చేసింది. తక్షణం న్యాయం చేయాలని నినదించింది. చంద్రబాబు ఇకనైనా మేలుకో అంట హెడ్లైన్. మదనపల్లిలో బాలికపై లైంగిక దాడి హత్య ఘటనపై మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? అయితే ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ అయితే నిప్పులు చెరిగారట. సిగ్గుచేటు కాదా అసలు మీ ప్రభుత్వంలో ఇలా జరిగింది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి చిట్టి తల్లిని చిదిమేశాడు
అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. గంజాయి మత్తులో ఓ మానవ మృగం ఘాతుకం, 7 ఏళ్ల బాలికను హింసించి అత్యాచారం, అలాగే మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో చుట్టుముట్టి మత్తులోకి నిందితుడిని అప్పగించాలంటూ స్థానికుల ఆందోళన. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత, కఠినంగా శిక్షిస్తామని మంత్రులు లోకేష్, అనిత అయితే హామీ ఇచ్చారు అన్నట్టుగా ఉంది. అయితే దీని గురించి మనం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా నేరమే అన్నట్టుగా సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు 4 వారాల్లోగా లొంగిపోవాలని నిర్దేశం. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం అత్యాచారం జరిగినట్లు సాక్ష్యాలు లేవు అంటూ బెంచ్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఎవరెస్ట్ ఎత్తుకు రక్షణ బంధం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు అయితే నిన్న కుదిరాయి అన్నట్టుగా ఎవరెస్ట్ ఎత్తుకు చేరగలిగే ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్లు, హ్యామర్ క్షిపణుల ఉమ్మడి తయారీ అన్నట్టుగా ఒక సబ్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. కర్ణాటకలోని వేమగల్లో టాటా ఎయిర్ బస్ యూనిట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్ అన్నట్టుగా. అయితే సాంకేతికతలు ఆవిష్కరణలో భాగస్వామ్యం కోసం ఇండియా ఫ్రాన్స్ సృజనాత్మక సంవత్సరం 2026 అన్నట్టుగా రక్షణ, ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం 12 ఒప్పందాలు అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలోని లోక్ భవన్లో మోదీ, మెక్రాన్ భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఫ్రాన్స్ నైపుణ్యానికి తోడుగా భారత సామర్థ్యాలు కూడా తోడవుతాయి అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. రక్షణ సహకారం మరింత విస్తృతం అవుతుంది వీటి వల్ల అన్నట్టు మెక్రాన్ కూడా చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు భారత పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షులు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇదే వార్తలో కనుక వెళ్తే, కళ్ళజోడు AI తోడు అన్నట్టుగా నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. కళ్ళజోడు AI తోడు, భారతీయ భాషల్ని రియల్ టైంలో అనువదించే సర్వం కేజ్ గ్లాసెస్, బెంగళూరు స్టార్టప్ ఘనత అంట. ఇండియా AI సమ్మిట్లో ధరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే సోషల్ మీడియా వినియోగంపై వయసుల వారి నియంత్రణలు అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించి, వినియోగానికి సంబంధించి వయసుల వారి నియంత్రణ అయితే ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నియంత్రించడం చర్యలు తీసుకోబోతున్నాం అన్నట్టుగా తెలుస్తుంది. డేటా సెంటర్లపై అదానీ గ్రూప్ 9 లక్షల కోట్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ. OMC కేసును ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలన్న అత్యున్నత న్యాయస్థానం. గతంలో మరో పిటిషన్ అనుకుని స్టే ఇచ్చామన్న కోర్టు, ఇన్ని రోజులు స్టేను ఎంజాయ్ చేశారు కదా అంటూ వ్యాఖ్య. నిర్దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ డిస్మిస్ చేశారు. శ్రీలక్ష్మి మరిది అక్రమాస్తులు కూడబెట్టారు, గనుల కేటాయింపులు లంచం అడిగారు, విచారణలో అక్రమాలన్నీ బయటపడతాయి, సుప్రీంకోర్టులో దర్యాప్తు సంస్థ వాదనలు అన్నట్టుగా ఇచ్చారు. డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది కనుక ఒకసారి చూస్తే, నాణ్యమైన లడ్డూలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అది కనుక ఒకసారి చూస్తే, అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు అంటూ టీటీడీ చెప్పడం జరిగింది. మళ్ళీ మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన దానికి వీళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట టీటీడీ దేవస్థానం వాళ్ళు. క్వాలిటీ దెబ్బతినకుండా నిబంధనల్లో మార్పులు, టెండర్ దక్కించుకున్న సంస్థలు నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి అన్నట్టుగా. అయితే NDDB నిపుణులు సూచించిన ఆవు నెయ్యి ధర పరిగణలోకి, టెండర్ కేటాయింపులోను పారదర్శకత, శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామంటూ టీటీడీ చెప్పడం జరిగింది. అడ్డగోలు ఆరోపణలే వాస్తవాలతో సవివర ప్రకటన. ఎందుకంటే ఇంకా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళ హయాంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ ఇటువంటియే ఇంకా హిందువుల మనోభావాలతో ఇంకా కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇక మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే రచ్చ. గతంలో అయిన దానికే ఇంతవరకు దానికి సంబంధించిన ఇది లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అన్నట్టుగా రచ్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. దీని మీద వాళ్ళు ఏ విధంగా ఏ నెయ్యి కొన్నారు ఏంటి అనే దాని మీద, ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, మండలిలో వైసీపీ రచ్చ అంటే ఇంకొక వార్త ఉంది. అది కూడా ఒకసారి మనం చూస్తే, హెరిటేజ్పై చర్చకు పట్టు, గంటల తరబడి నినాదాలు, చైర్మన్ పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు, సంబంధం లేని అంశాన్ని ప్రస్తావిస్తారా అంటూ మంత్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పలుమార్లు సభను వాయిదా వేసిన చైర్మన్. అలాగే హిందూ దేవుళ్ళు భక్తులపై జగన్ పగబట్టారా అంటూ అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. కల్తీలడ్డు పాపాన్ని దారి మళ్లించేందుకే అంటూ కొలుసు పాదసారథి చెప్పడం జరిగింది. ఆధారాలు లేని నిందారోపణలు వైసీపీకి అలవాటే అంటూ సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. బడులకు 5 స్టార్ రేటింగ్ అంటూ లోకేష్ చెప్పడం జరిగింది. ఆక్వా రైతుకు యూనిట్కి ₹50 అంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పడం జరిగింది. ఈ విధంగా మండలికి సంబంధించిన విషయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉన్నాయి ఒకసారి చూస్తే,
ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు ఇవే ఉన్నాయి. నెక్స్ట్ వెలుగుకి వెళ్ళిపోదాం. వెలుగుకి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చి పోలీసుల ముందు లొంగిపోండి, నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వార్త అయితే ఉంది, హెడ్లైన్తో కూడింది, ఒకసారి చూద్దాం. రోడ్డు క్లీన్గా లేకుంటే అధికారులపై వేటే అంటూ ఒక వార్త ఉంది. చెత్త కనిపిస్తే అక్కడికక్కడే సస్పెన్షన్, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖపై రివ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్లు ఏసీ గదులను వదిలి ఉదయం 6 గంటలకు ఫీల్డ్లో ఉండాలి. త్వరలో ప్రతి జోన్లో ఆకస్మిక పర్యటనలకు వస్తా, ప్రకటనల ఆదాయం పెరగాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జంక్షన్లో స్మార్ట్ ఫోన్స్, రద్దీ ఏరియాలో స్కైవాక్ బ్రిడ్జిలు కట్టాలి. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఒక్కరోజు శిక్షణ ఇవ్వాలంటూ సూచించడం జరిగింది. నిన్న సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టి ఈ విధంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కా సుమన్ దాడి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం అంటూ ఎక్స్ అఫిషియో ఓట్లను అడ్డుకునే యత్నం, కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, బిర్యానీ నుంచి బయో వరల్డ్ దాకా ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్ మారబోతోంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బయోలో 2 ఏళ్లలోనే 73,000 కోట్ల పెట్టుబడులు, వ్యాక్సిన్ క్యాపిటల్ టు లైఫ్ సైన్సెస్ రాజధానిగా చేస్తున్నామంటూ దీనికి సంబంధించి హైటెక్స్లో బయో ఎఫ్షియో సదస్సు అయితే ప్రారంభం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పెట్టుబడులతో రావాలని ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, మాది ఫైటర్ల జాతి అంటూ మేం గిరిగీసి కొట్లాడే తెగువ ఉన్నోళ్ళం అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచాము. కేసీఆర్ ఏనాడు జాతిపిత అని చెప్పుకోలేదు, ప్రజలే పిలుచుకున్నారు. తెలంగాణ ఆనవాళ్లే కేసీఆర్, అవి ఎట్లా చెరిపేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించినట్టుగా ఉంది. అది ఆయనకు సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం, మున్సిపల్ ఫలితాలే దీనికి నిదర్శనం అంటూ రామచంద్రరావు చెప్పడం జరిగింది. బైన్సాలు గెలుపు చారిత్రాత్మక, అహంకారుల కోట బద్దలు కొట్టామంటూ, కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవంటూ బీజేపీకి బలం కార్యకర్తలేనని కామెంట్ చేశారు. స్టేట్ ఆఫీస్లో ఘనంగా దీన్ దయాళ్ శిక్షణ మహాభియాన్ కార్యక్రమం జరిగింది, దాంట్లో ఆయన పాల్గొనడం జరిగింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఖాతాలో 3 చోట్ల ఎన్నికలు వాయిదా, మరో 7 మున్సిపాలిటీలు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. 70 కాలేజీల్లో పాత ఫీజులే అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే బాల్కా సుమన్, నీ రౌడీయిజం నడవదు అన్నట్టుగా, నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు అంటూ మంత్రి వివేక్ ఫైర్ అయినట్టుగా బాల్కా సుమన్పై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, లాస్ట్గా మన మేధస్సుకు ఏఐ ఆల్టర్నేట్ కాదు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఎఫ్స్టీన్లో నాకు క్లీన్ చిట్ అన్నట్టుగా ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాగింగ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. 3 రోజుల పాటు ఆయన పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా లాస్ట్గా చూస్తే, దేవుడికి గంజాయి ప్రసాదం, శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్, కేసు నమోదు చేసిన పోలీసులు, ఖాళీ మెంటల్ ఉంటుందని సుడేరి మీరే అంటూ చేతిలో గంజాయితో వీడియో వైరల్ కావడంతో స్పందించిన సిపి సజ్జనా, నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్. ఎలా తయారయ్యారంటే యువత అంటే ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే కనీసం విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోతుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేది కూడా. రీల్స్ ఏదో చేసేసి ఫేమస్ అవుదాం అనుకుంటున్నారు, కానీ సమాజానికి మనం యువతగా ఏమి ఇవ్వాలి ఏంటి అనేది మాత్రం నేటి యువతలో లేకుండా పోతుందని చెప్పడానికి ఇలాంటి దరిద్రపు సంఘటనలే ఉదాహరణ చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.